హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజు అయితే మనం పాలకూర పప్పు చూద్దాం. చూడండి, 5 గంటల పాలకూరకి 2 కప్పుల పప్పు అయితే తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి 5-6 విజిల్లు కొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి వేపుకున్నాను ఫ్రెండ్స్. అందులో టమాటా ముక్కలు అయితే 3 టమాటాలు అయితే తీసుకున్నాను. అవి ఎర్రగా వేగిన తర్వాత చూడండి, ముందుగా కట్ చేసుకున్న పాలకూరను అయితే అందులో వేసుకొని మూత పెట్టుకున్నాను. చక్కగా మగ్గింది చూడండి. ఇందులో ముందుగా ఉడకబెట్టుకుని కందిపప్పు వేసుకొని ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, అల్లం, జీలకర్ర వేసుకున్న తర్వాత చూడండి, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. చూడండి, వేడివేడిగా పాలకూర పప్పు రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇదైతే ఒక 10